ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత రాబోయే ఎన్నికలకు సిద్ధమై ఉండాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత తన నివాసంలో మీడియా సమావేశం ముందు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని, అధికారికంగా గెలవకపోయినా ప్రజలు మన మనసులు గెలిచారన్నారు. నైతికంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే భావించారన్నారు. కొన్ని ప్రముఖ పార్టీలు ఏకమై ఓటమికి కారణమైనప్పటికీ కూడా ప్రజలు మాత్రం నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, ప్రజల వరకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి సమస్యలు తెచ్చినా కూడా ఇప్పటి వరకు కార్యకర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయన్నారు. సమస్యలు వచ్చిన వారికి అండగా ఉంటామని, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ధైర్యం చెప్పారు. వాస్తవానికి గద్వాల్లో కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది అనుకున్నాము. చివరి వరకు కూడా అందరికీ కూడా హోప్ ఉండే, బట్ అనుకోని పరిస్థితుల్లో కొన్ని పార్టీలు, ప్రముఖమైన పార్టీలు ఏకమై మా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అయినప్పటికీ కూడా నైతికంగా మా ప్రజలందరూ కూడా మమ్మల్ని, మాకు సపోర్ట్ చేసిన ప్రజలందరూ కూడా గెలుపు మనదే అంటున్నారు. ఇప్పటికి కూడా ఎవరిలో కూడా మనం ఓడిపోయినామన్న బాధ ఉండింది, బట్ తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేస్తుంది, ఇది మన నైతిక గెలుపు మనదే, ఏదో మోసం చేసి గెలిచినంత మాత్రాన వాళ్ళు ఈరోజు ఇక్కడ గద్వాల్లో గెలిచిండొచ్చు, కానీ అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మనము ఏ విధంగా చూసుకున్నా మనం గెలుపు మనదే అన్నట్టే ఉంటున్నారు. సో ప్రజల వరకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాంటి సమస్యలు తెచ్చినా కూడా ఇప్పటివరకైతే వాస్తవానికి సరే చిన్న చిన్న కార్యకర్తల మధ్యలో కొన్ని గొడవలు అలాంటివి అయితే అవుతున్నాయి మామూలే, కానీ వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ స్థితి వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటామని మేమైతే భరోసా ఇచ్చినాము. సో మా కార్యకర్తలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే వాళ్ళు నాకు సొంతంగా వచ్చి నాకు ధైర్యం చెప్తున్నారు. నిజం చెప్పాలంటే మీరేం బాధపడకండి మేడం, మేము ఇట్లనే ఉంటాం, మేము కష్టపడతాం పార్టీకి అని వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు. ఏ విధంగా అయితే మా కార్యకర్తలు నా కోసం పనిచేస్తున్నారో అదే విధంగా నేను గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళకి అండగా ఉంటాను నేను భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అంటే చట్టసభలో కాలు పెట్టాలి అన్నది నా ఆశ అయ్యింటే, వాస్తవానికి నేను మొన్న ఆ రోజు 15 రోజుల క్రితమే డ్రాబ్యాక్ అయ్యి నేను పోయి ఎక్కడనో కూర్చునేదాన్ని, అంటే ఈ ప్రజల్లో ఉండేదాన్ని కాదు. అది నా ఆశ కాదు, నా ఆశయం. సో నా ఆశయం కోసం నేను ఓడినా గెలిచినా ఖచ్చితంగా నా ప్రజలతో ఉంటా, వాళ్ళకి న్యాయం చేస్తా. ఎలా చేయాలి అన్నది అది నేను పార్టీ నుంచి, సీఎం గారి నుంచి మద్దతు తీసుకుంటున్నా, ఏం చేస్తానా అన్నది అది నా ప్రాబ్లము. కానీ ఏది ఏమైనా మా ప్రజలకి అండగా ఉంటాన్న భరోసా అయితే నేను ఇవ్వగలిగిన. సో అదే భరోసాతోని వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే, ఇంకా మనకి త్వరలో ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సంస్థలు, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడితో అయిపోలేదు, ఒక శాసనసభ ఎన్నికలే లాస్ట్ కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇంకా మనం ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 2 స్టార్ట్ అయినాయి. సో ఇంకా అతి త్వరలో మిగతా పథకాలన్నీ కూడా అమలయ్యే దానిలో నడుస్తుంది ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా ప్రజలకు కూడా ఒక భరోసా వచ్చింది ఆల్రెడీ. సో ఇక్కడ నెక్స్ట్ నిజం చెప్పాలంటే ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి, ఇటు సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైనా కూడా నాకు తెలిసినంత వరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ పేద ప్రజల అంటే సేవ చేయడం ప్రయత్నంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాకు ఈజీ అవుతుంది. మా కార్యకర్తలు కూడా ఆల్రెడీ యుద్ధానికి రెడీ అన్నట్టు వచ్చే ఎలక్షన్లు కూడా సిద్ధమైనారు. ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోనివ్వము. నేను ఉన్నంత వరకు మా ప్రజలకి ధైర్యం కోల్పోకుండా వాళ్ళకి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన. సో అదేవిధంగా ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం కూడా వచ్చేస్తుంది ప్రజలకి, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఆ నమ్మకం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సో అదే నమ్మకంతో మా కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా అది ఎదుర్కొని ముందుకెళ్ళి వచ్చే ఎలక్షన్స్ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం మేము ఇక్కడ చూపించే ప్రయత్నంలో అందరం కూడా కంకణబద్ధులమై ఉన్నాము. సో మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే నేను అనుకోవట్లేదు. వచ్చినా ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. డెఫినెట్గా రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా నిన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, మనని నమ్ముకున్న ప్రజలందరికీ కూడా మనం న్యాయం చేయాలి. నా కాన్సెప్ట్ అయితే ఎలక్షన్స్ వరకు ఒకలా ఉంటుంది, అంటే ఎలక్షన్స్ వరకు పార్టీల కోసం కొట్లాడడము అది మామూలే. ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ న్యాయబద్ధులైన, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం అందించే వరకు నేను పోరాడతాను. దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, అరే మేము మొన్న ఆమెకు సపోర్ట్ చేయలేదు కదా, ఓట్ వేయలేదు కదా, మాకు న్యాయం చేస్తో లేదో అనే సందేహం అవసరం లేదు.
ఖచ్చితంగా న్యాయంగా అర్హులున్న వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేస్తా, న్యాయం చేస్తా. మా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నాకు ప్రజలందరూ సమానమే. పార్టీల వరకు ఎలక్షన్ల వరకు పార్టీలు అందరికీ మామూలే. ఎలక్షన్లు అయిపోయినాక ప్రజాస్వామ్యంలో ఒక రాజనీతి ఏంటంటే అందరినీ సమానంగా చూసుకోవడం. ఆ రాజనీతి పాటించే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. నేను ప్రత్యేకంగా ఆ నీతిని పాటించే వ్యక్తిగా ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాను. సో ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి. మీకు మీ సేవలో మీ సరితమ్మ అప్పుడు ఉంటుంది, ఓడినా ఉంటుంది, గెలిచినా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది అని మాత్రం నేను ప్రజలకి ధైర్యం చెప్పాలనుకుంటున్నా. ఆ విషయం నా మాటగా మా మీడియా మిత్రుల సోదరుల ద్వారా మా ప్రజలకు అందించాలని మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను.